మీరు రోజు మనకి వాక్యాంశము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకోండి. దీనికి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, మనలో విశ్వాసం ఉందా లేదా, విశ్వాసం మనలో సమపాళ్లలో ఉందా లేదా, విశ్వాసంలో మనం నిలబడుతున్నామా, స్థిరంగా ఉన్నామా లేదా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం శోధించుకొని పరిశీలన చేసుకొని పరీక్షించుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ఒక విద్యార్థి బాగా చదువుతున్నాడో లేదో తెలుసుకోవాలి అంటే పరీక్షలు ఎంతో ప్రాముఖ్యం. అలాగే మన జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో దృఢంగాను స్థిరంగాను ఉన్నామో లేమో తెలుసుకోవాలి అంటే మనల్ని మనం పరీక్షించుకోవడం ఎంతో అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పరీక్ష మనను ప్రభువులో నిలబెడుతుంది. ఈ పరీక్ష మనను ప్రభువులో స్థిరపరుస్తుంది. ఈ పరీక్ష మనను అంతం వరకు దేవునిలో నడిపిస్తుంది. కాబట్టి శ్రమలు, శోధనలు ఇటువంటి పరీక్షల రూపంలో మన జీవితాలకు వచ్చినాయి అంటే అధైర్యపడిపోవద్దు, వెనకడికి వేయొద్దు, నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి దేవునిలో ముందుకు కొనసాగుదాం.